హే గాయ్స్, నేను మీ భద్రాన్ని. చాలామంది నన్ను అడుగుతున్నారన్న, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అంటే పిఎంజేవై కార్డు అనేది మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని. సో ప్రతి ఒక్కరూ మీ మొబైల్లో మీరే అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మీ కుటుంబంలో ఒకవేళ సభ్యులు ఎవరైనా లేకపోతే కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రధానంగా మనము 2 వేస్లలో ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి యాప్ నుంచి చేసుకోవచ్చు, ఒకటి వచ్చి వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు. సో యాప్ నుంచి అయితే అంత కన్వర్టబుల్గా ఉండదు, ఎందుకంటే యాప్ అనేది బగ్స్ అయితే ఉంటాయి. 100% మీరు వెబ్సైట్ నుంచి అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చును. ఎలా అప్లై చేయాలో ఏంటి తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ పిఎంజేవైకి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. వీడియోని అయితే చివరి వరకు చూడడం మర్చిపోవద్దు. గాయస్, ఇది మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన వెబ్సైటు. సో ఇక్కడ మనము 2 ఆప్షన్స్ ద్వారా అయితే లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ ఉన్న వాళ్ళు ఆపరేటర్ మీద క్లిక్ చేసి లాగిన్ చేసుకోవచ్చు. ఒకవేళ లాగిన్ లేని వాళ్ళు ఎవరైనా సరే సిటిజన్స్ బెనిఫిషరీ మీద లాగిన్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఖచ్చితంగా మీకు ఒక ఓటీపీ అనేది, అంటే మీ మొబైల్కి ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఓటీపీ వస్తేనే ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ మళ్ళీ మనకు ఒక క్యాప్చా అయితే వస్తుంది. ఈ క్యాప్చా అనేది ఇస్తేనే మనము ఈ పిఎంజేవై కార్డుకు సంబంధించి ఆన్లైన్లో వెబ్సైట్లోకి అయితే ఓపెన్ అయితే అవుతాము. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అలాగే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. సో లాగిన్ మీద క్లిక్ చేస్తానే మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూడండి వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని ఇక్కడ మనము మన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చును. సో ఇప్పుడు మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ పిఎంజేవై అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఇకపోతే మీ జిల్లా అనేది ఎంచుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ బీగా మీ జిల్లా అనేది ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆధార్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారా, నేమ్ ద్వారా. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆధార్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ ద్వారా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు మరొక బాక్స్లో మీ ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్ బీగా మీ కుటుంబంలో ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెర్చ్ ఆప్షన్ మీద మనం టైప్ చేయాలి. సో ఇలా సెర్చ్ ఆప్షన్ మీద టైప్ చేయగానే మన కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనము వాళ్ళకి డైరెక్ట్గా ఈకేవైసీ అనేది చేసుకొని కంప్లీట్ అయితే ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ మనకి కొంతమంది పెండింగ్, కొంతమంది వెరిఫై అలా వస్తాయి. మీకైతే అన్ని నాట్ వెరిఫై అని అయితే వస్తాయి, ఎందుకంటే ఇంతవరకు మీకు కార్డ్ అనేది లేదు కాబట్టి. సో ఇలా నాట్ వెరిఫై అని వచ్చిన వాళ్ళకి ఇట్లా లాస్ట్ మనకి ఆప్షన్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ యాక్షన్ మీద క్లిక్ చేసుకొని మనము కొత్తదైతే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ యాక్షన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మళ్ళీ ఎవరికైతే మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ వెరిఫై అయితే చేసుకోమని అడుగుతుంది. వెరిఫై మీద క్లిక్ చేస్తానే మనకి ఒక కాన్స్టెంట్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ అలో చేస్తే ఇక్కడ మనకి చూడండి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్ బీగా టోటల్గా మీరు కార్డు అప్లై చేసి డౌన్లోడ్ చేసే లోపు 4 టైమ్స్ మీకు ఓటీపీ అనేది అవసరం అవుతుంది. మీ దగ్గరనే మొబైల్ అయితే పెట్టుకోండి. సో ఓటీపీ అనేది ఎంటర్ చేస్తానే ఆటోమేటిక్గా మనకి పేజ్ అనేది అథెంటికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తానే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏంటి అని అయితే అడుగుతుంది. వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికైతే ఈకేవైసీ చేస్తున్నామో సో ఈకేవైసీ అంటేనే ఆల్మోస్ట్ అప్లై చేసే ప్రాసెస్ అండి. ఈకేవైసీ మీద క్లిక్ చేసే పర్సన్ మనం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈకేవైసీ కార్డు డెలివరీ డౌన్లోడ్ అయితే ఉంటుంది. సో ఆ నేమ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేయాలి. మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేస్తానే మళ్ళీ ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ అనేది వెరిఫికేషన్ అయిపోతేనే మనకి అప్లై ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ డిఫాల్ట్గా చూడండి 4 టైమ్స్ అనేది మనకు ఓటీపీ అనేది వస్తుంది. మస్ట్ అండ్ షుడ్ బీగా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి అప్డేట్ మీకు క్లియర్గా తెలియాలనే ఉద్దేశంతో నేను మీకు ఇలా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీకు ఎక్కడైనా సరే డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను. మస్ట్ అండ్ షుడ్ బీగా మీకున్న ప్రతి డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. ఓటీపీ అనేది ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయ్యి మనకి ఇక్కడ ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళ ఫోటో, వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మనం అప్డేట్ అయితే చేయాలి. ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ బీగా వెరిఫికేషన్ చేసుకోవాలి.
ఇకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అలాగే వాళ్ళకి సంబంధించి రిలేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనమైతే ఇవ్వాలి. సో ఇకపోతే వాళ్ళ మండలం అయితే మనం ఇస్తున్నాము. మండలం అనేది ఇచ్చిన తర్వాత విలేజ్ అడుగుతుంది, విలేజ్ అనేది ఇవ్వాలి. విలేజ్ అని ఇచ్చిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఇకపోతే వాళ్ళు సెల్ఫ్ అంటే సెల్ఫ్ వాళ్ళ ఫ్యామిలీలో, లేదంటే వాళ్ళ హస్బెండ్గా ఉంటే హస్బెండ్ మీకు నచ్చినది అయితే ఇవ్వచ్చు. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తాను క్యాప్చర్ అనేది అయితే రావడం జరుగుతుంది. మర్సన్ షుడ్ బిగా మనం ఫోటో అనేది అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇన్ కేస్ వాళ్ళది కెమెరా కనుక ఉన్నట్లయితే మీరు మొబైల్లో కెమెరా అనేది ఓపెన్ చేసి తీయండి, లేదంటే పీసీకి ఆటోమేటిక్గా ల్యాప్టాప్కి డెస్క్టాప్ సైట్ అనేది అంటే కెమెరా అనేది లింక్ అయి ఉంటే ఓపెన్ అయితే చేసుకోవచ్చును. ఇకపోతే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి మస్ట్ అండ్ షుడ్ బిగా వెరిఫై అయితే చేయాలి. వెరిఫై చేస్తానే మళ్ళీ ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో చూసారు కదా, మళ్ళీ ఇక్కడ ఒక ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయి మీ కార్డ్ అనేది ఇన్స్టెంట్గా అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయిపోయిన వెంటనే మీరు ఇప్పుడే కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి మనము పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మనము పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. అంటే మీ విలేజ్కి సంబంధించి ఏదైతే పిన్ కోడ్ ఉందో ఈ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది మనకు హైలైట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే చూడండి మీకు మీ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది అని అయితే మనకు ఒక నోటిఫికేషన్ అవడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చును, లేదంటే డౌన్లోడ్ డెలివరీ ఆప్షన్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో మీ కళ్ళ ముందునే మనం అప్లై అయితే చేసాము, ఈ కేవైసీ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కార్డు కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో నేను మీకైతే చూపిస్తాను. సో ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి మనం ఎవరిదైతే ఇప్పుడు ఈ కేవైసీ చేసామో ఆ పర్సన్ డేటా అనేది అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. అప్డేట్ అయిన తర్వాత అక్కడే మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్స్టెంట్గా అప్రూవ్ అనేది అయితే అయిపోయింది. ఇలా ప్రతి ఒక్కరికి మీ కుటుంబంలో వాళ్ళందరికీ ఈ కేవైసీ అనేది చేసుకోండి. ఇప్పుడు ఎవరికైతే అప్రూవ్ అయిపోయిందో ఆ పర్సన్ని మనం డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసి కార్డు చూపిస్తాను. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఒక సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఆప్షన్ అనేది మారిపోవడం జరుగుతుంది. సో ఇన్స్టెంట్గా అప్లై చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా అప్రూవ్ అయిపోతుంది, ఇన్స్టెంట్గా మీరు కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చును. సో కొంచెము మనకి సర్వర్ అనేది బిజీగా ఉంటుంది. చూడండి ఆటోమేటిక్గా కార్డు అనేది డౌన్లోడ్ అయిపోతుంది. 5 లక్షల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ కార్డు అనేది మీ మొబైల్లో మీరే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంటే అప్లై చేసుకొని ఆటోమేటిక్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అని అయితే మీకు లైవ్లో అయితే నేను చూపించాను. సో ఒకవేళ మీరు కుటుంబ సభ్యులు ఎవరినైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ కుటుంబ సభ్యుల్ని కూడా యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. చూడు యాడ్ ఫ్యామిలీ మెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓటీపీ అనేది వెరిఫికేషన్ అయితే మళ్ళీ చేసుకోవాలంటే ఎవరిదైతే అప్లై చేస్తున్నామో వాళ్ళది కంటిన్యూగా ఓటీపీ అనేది అంటే 4 టైమ్స్ అయితే అప్పుడు అయితే చేయాలి. కింద మనకి చూడండి ఆధార్ ఓటీపీ ఫింగర్ అని 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. మళ్ళీ ఓటీపీ మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చును. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.